అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద మయూరి ఏసీ హాల్ నందు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల అప్పలరాజు గారి ఆధ్వర్యంలో అనకాపల్లి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అనకాపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జై శ్రీరామ్ రామరాజు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా కొనతాల రాజాబాబుని, జిల్లా మహిళా దుర్గాశక్తి గౌరవ అధ్యక్షులుగా శ్రీమతి మండల సంతోషి సుబ్బలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గొర్లి కృష్ణవేణి, జిల్లా అధ్యక్షులుగా కొనతాల నాయుడు మరియు మండల అధ్యక్షులుగా మాడుగుల మండలం వాసు, ఎలమంచిలి రంగారవి, చోడవరం ఎస్ వాసు, అనకాపల్లి కోరుబిల్లి రమేష్, మునగపాక కె నారాయణరావు, అనకాపల్లి రూరల్ కప్పిరి తాతారావులను నియమించడం జరిగింది. రాష్ట్ర ముఖ్య అతిథులు మాట్లాడుతూ గోపురం గోరక్షణే లక్ష్యంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పేరు మీద 2012వ సంవత్సరం ప్రారంభించిన సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 19వ జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కమిటీని గౌరవనీయులు అప్పలరాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీ మరియు మండల కమిటీ, నగర కమిటీని అనౌన్స్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే దేవాలయాల సంరక్షణ, గోవుల యొక్క సంరక్షణ ధ్యేయంగానే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పనిచేస్తుందన్నారు. ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిలో మహిళా శక్తి ఉండాలనే సంకల్పంతో దుర్గాశక్తి అనేటువంటి టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దుర్గాశక్తి టీం యొక్క లక్ష్యాలు కూడా వివరించడం జరిగింది. అలాగే అనకాపల్లి జిల్లా మిగిలిన మండలాల్లోని కూడా కమిటీ నియామకం జరగాలని, దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించాలని, ప్రతి హిందూ దేవాలయాల్ని పర్యవేక్షించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గాశక్తి మహిళా సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
కలిగింది. ఇది నా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను నిజాయితీగా సత్ప్రవర్తనతో నా బాధ్యతను ధర్మాన్ని నిగమశుద్ధిగా నిర్వహిస్తాను. గోపురము గోవే లక్ష్యంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పేరు మీద 2012వ సంవత్సరం ప్రారంభించిన సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 19వ జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కమిటీని గౌరవనీయులు అప్పలరాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీ మరియు మండల కమిటీ నగర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. దేవాలయాల సంరక్షణ, గోవుల యొక్క సంరక్షణ ధ్యేయంగానే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పనిచేస్తుంది. ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిలో మహిళా శక్తి ఉండాలనే సంకల్పంతో దుర్గా శక్తి అనేటువంటి టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దుర్గా శక్తి టీం యొక్క లక్ష్యాలు కూడా ఇక్కడ వివరించడం జరిగింది. హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి నిరంతరమైన దాడులైతేనేమి, ఏదైతే పేదవాడికి దర్శనం లభించలేదన్నటువంటి సిస్టంతో అయితేనేమి, గోవుల అన్యాయంగా అక్రమ రవాణా అయితేనేమి, ఇటువంటి సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఈరోజు సామాన్యమైన ఆర్డినరీ పీపుల్స్, సామాన్యమైన వ్యక్తులు, ఇతరత్ర ఎన్నికల ఏ రాజకీయ శక్తులు సపోర్ట్ లేకుండా ఈరోజు 19 జిల్లాల్లో ఆర్గనైజేషన్ ఇటువంటి యువకుల రథనాథ చక్రాలతో ఏర్పడి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఇంటర్నేషనల్ గా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అంటే ఏమిటి, ఒక్క రూపాయి కూడా ఎవరి నుండి ఇప్పించుకోకుండా, ఆర్థిక శక్తి కూడా లేకుండా అనేక విజయాలు సాధించినటువంటి ఏకైక సంస్థ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. కాబట్టి ఎవరైనా సరే భక్తులు ఎక్కడైనా సరే ఇబ్బందులకు, ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే మీ అంతకు మీరు పోరాటం చేయొద్దండి. దయచేసి అక్కడ ఉండే సమస్యను దయచేసి ఇక్కడ ఎవరైతే కనపడుతున్నారో మీ అందరికి ఎవరు తెలియలేదనుకోండి, మేము అందరికీ తెలుసు సామాజిక మాధ్యమంలో, ఆ సమస్యను జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకు మరియు రాష్ట్ర స్థాయి అధ్యక్షులకు తెలియజేస్తే, గౌరవ ప్రధాన కార్యదర్శి తెలియజేస్తే చిటికెలో 15 నిమిషాల్లో ఫ్రీ దర్శనం పెట్టేటువంటి శక్తి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి ఉంది. కాబట్టి గావో విశ్వస్య మాతర, ఏ జిల్లాల్లో గోవులు ఉన్నాయో, గోశాలలు నిర్వహిస్తున్నారో ఆ జిల్లాల్లో ఉండే గోవులకు కనీస గ్రాసము, కనీసం ఏవైతే అందియాలంటే అటువంటి టీములు పనిచేసే శక్తిగా రూపాంతరం చెందింది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. జై శ్రీరామ్, జై గోమాత. భారత్ మాతాకి జై. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న ఒక అద్భుతమైన సంస్థ అండి. 2012 నుంచి ఈ రోజు వరకు దేవాలయాలు, గోరక్షణ, ధర్మరక్షణలో ముందంజలో ఉండి అన్ని విధాలుగా పనిచేస్తున్నామండి. ఈరోజు ప్రతి గ్రామంలో, మండలంలో ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు ఉండాలి అన్న ఉద్దేశంతో, మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సమస్య హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ద్వారా తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుందండి. 19వ జిల్లా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా. కావున ఇక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. ప్రతి ఊరిలో ఉన్న అతి పురాతనమైన దేవాలయాలు ఏవైతే శిథిలావస్థలో ఉన్నాయో, పట్టించుకోలేని పొజిషన్ లో ఉన్నాయో అలాంటి వాటిని విజిట్ చేస్తున్నామండి. ఈవోలతో మాట్లాడుతున్నాము, అలాగే జిల్లా దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాము, అలాగే రీజనల్ జాయింట్ కమిషనర్ గారికి కూడా ఇలాంటి విషయాలు తీసుకెళ్తున్నామండి. ఏవైతే అది కష్టంగా మెయింటైన్ చేయలేని పొజిషన్లో ఉన్న గుళ్ళు కానీ, అర్చకులకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు అన్ని జిల్లాలలో సమానంగా ఈరోజు అనకాపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు గారు, ప్రధాన కార్యదర్శి రుద్రయ్య గారు, మరొక ఉపాధ్యక్షులు శ్రీరామరామ రాజు గారు పెద్దల సమక్షంలో ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదివరకులాగే మన అనకాపల్లి జిల్లాలో కూడా ప్రతి హిందూ దేవాలయాల్లో కూడా మా యొక్క
మార్పు చూపిస్తామని, దోపదీప నైవేద్యాలు ఎట్టి పరిస్థితుల్లో లోపించినా కూడా సహించే పద్ధతి లేదని, అలాగే ఆవుల విషయంలో కానీ దేవాలయాల విషయంలో కానీ పెద్దలు ఇండమెంట్ వాళ్ళు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ సరైన బాధ్యత తీసుకోకపోతే ఆ బాధ్యత కూడా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనకాపల్లి జిల్లాని మరింత ప్రతిష్టం చేసి ఈ రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా మేము పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులకి వినపూర్వకంగా వినియోగించుకుంటున్నాం. జై శ్రీరామ్. దేవాలయమే మా అస్తిత్వం, సనాతన ధర్మమే మా జీవితం. దేవాలయ పరిరక్షణ ప్రతి హిందూ కర్తవ్యం. ఇదే మా ప్రతిజ్ఞం, ఇదే మా ధర్మం. హిందూ హై 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 హిందూ దే హిందూ హిందూ హై 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 హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గర్జన ధర్మ రక్షణలో